వెల్కమ్ టు మై ఛానల్. ఇది లెమన్ గ్రాస్ డిస్టిలేషన్ యూనిట్. ఇది లో ప్రెషర్ బాయిలర్. పొగ్గొట్టం అండి, అది పొగ్గొట్టం. ముందు గడ్డితో కొంచెం అంటుకున్నాక స్పీడ్ అవుతుంది. అది లో ప్రెషర్ బాయిలర్ అండి. అది ఇలా ఈ పైపు ద్వారా స్టీము ఆ ట్యాంకులోకి మనకి ఏ ట్యాంక్ కావాలితే ఆ ట్యాంకులోకి వెళ్తుంది. ఇప్పుడు ఆ ట్యాంకులోకి వెళ్తుంది. ఒక ట్యాంకు వాల్ కట్ ఉంది కాబట్టి ఆ ట్యాంకులోకి వెళ్ళి ట్యాంక్ నుండి పైనుంచి క్యాప్ నుండి వేపర్ కండెన్సర్లోకి వస్తుంది. ఆ కండెన్సర్లో నుంచి ఆయిల్ తయారవుతుంది. ఇది గడ్డి, నిమ్మగడ్డిది. ఈ గడ్డి వాసన వేపర్ ద్వారా మనకి సపరేటర్లోకి వస్తుంది. కండెన్సర్లోంచి కిందేమో కూలింగ్ వాటర్ ఇన్లెట్ ఉంటుందండి. సపరేటర్లో మనకి ఆయిల్, నీరు బయటికి పోద్ది, ఆయిల్ ఇటు వస్తుంది ఈ పైప్ ద్వారా. ఇది అవుట్ఫుట్ వాటర్ అండి, అంటే వేడి వాటర్ బయటికి ఈ బ్లాక్ పైప్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. కిందేమో ఇన్లెట్ ఉంది, ఇది బ్లాక్ పైప్ హీట్ వాటర్ ద్వారా మనకి బయటికి పోతాయి. అంటే కండెన్సర్ కూల్ చేయడానికి కింద ఉంది ఇన్లెట్, పైనుండి హీట్ వాటర్ బయటికి పోద్ది. రన్నింగ్లో మన వేపర్ కూలింగ్ అవ్వడానికే ఈ కండెన్సర్ని యూజ్ చేస్తామండి, ఉపయోగిస్తాం. కరెంట్ అయితే మనకి ఏమీ అవసరం లేదు, మంచి న్యాచురల్గానే యూనిట్ వర్కౌట్ అవుతుంది. కరెంట్ అయితే అవసరం లేదండి. లెమన్ గ్రాస్ డిస్టిలేషన్ యూనిట్, అదిగోండి లెమన్ గ్రాస్ డిస్టిలేషన్ యూనిట్. ఇది సపరేటర్ అండి. ఇది ఇందులో ఆయిల్ వేరే, నీరు వేరే సపరేట్ అవుతుంది.